వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. పులివెందుల సింగపూర్ కంపు కంపు అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో మొత్తం అంతా కూడా పరిపాలనా విభాగాన్ని పరిపాలించింది అంతా కూడా వైఎస్ కుటుంబీకులే. గతంలో రాజారెడ్డి హయాంలో సిమెంట్ రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆ విధంగానే రాజారెడ్డి వేసిన రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి. రాను రాను కాలం మారింది. పంచాయతీ నుండి పులివెందుల మున్సిపాలిటీ హోదా పెరిగింది. హోదా పెరిగిందే కానీ హోరెత్తి నిధులు తెచ్చారే కానీ ఆ నిధులు ఏ వీధుల వైపు వెళ్ళాయో, ఏ వీధుల గుండా సమస్యలు తెచ్చి పెడుతూ ఉన్నాయో పులివెందులలో ఎప్పటికీ సమస్యలుగానే ఉన్నాయి. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన పులివెందుల, ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యి కోటాను కోట్లు నిధులను తెచ్చి ఇక్కడ ఖర్చు చేసిన పులివెందుల. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులను సింగపూర్ చేయాలి అని అంటుంటాడు అని పులివెందుల ప్రజానికమే నా దృష్టికి తెచ్చాడు. ఇదా సింగపూర్? చూతురు రండి సార్, మా వీధి చూతురు రండి అని పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి రోటరీపురం. అసలు అది పులివెందుల సింగపూరా లేదా కంపు కంపు ఊరా? ఆ దారిన వెళ్ళాలి అంటే ముక్కున చెయ్యి వేసుకొని పరిస్థితులు, ముక్కున చెయ్యి వేసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇట్లా ముక్కు మూసిపెట్టుకోకుండా వెళ్ళామంటే ఆ దుర్గంధం, ఆ వాసనకు మనుషులు చావాల్సిందేమో అనిపిస్తుంది. అటువంటి దుర్గంధమైన వాతావరణం అక్కడ ఉంది రోటరీపురంలో. ఇక రోడ్ల విషయానికి వస్తే అసలు మనం అడవిలో ఉన్నామా, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్నామా అనిపిస్తుంది. నేతల మటుకు సింగపూర్ సింగపూర్ అంటున్నారు. పులివెందుల పట్టణానికి వస్తే ఈ రోడ్లో అందమైన రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు అని కోటాను కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన సంగతి దేవుడెరుగు కానీ ఈ వీధులు కనిపించలేదా? ఆ వీధులు కనిపించకపోవడం ఏమిటి? అసలు పులివెందుల్లో నాయకులు ఉన్నారా లేరా అనే ప్రశ్న రాకమానదు. వర్షం వస్తే మహిళలు ఆ వీధిలో నడచలేని పరిస్థితి. అసలు కంపు కంపుగా రోడ్లు తయారు అయ్యాయి. ఆ రోటరీపురం ఏరియాలో దాదాపు వీధులన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను చేపట్టి వదిలేశారు. ఇష్టానుసారం తొగి వదిలేశారు. అవి అట్లాగానే ఆ విధంగానే ఉన్నాయి. మహిళలు వర్షం వస్తే నడవలేని పరిస్థితి. ఇది నేను అంటున్నది కాదు, స్వయంగా రోటరీపురం ప్రజానికమే, రోటరీపురంలో ఉన్నటువంటి వ్యక్తే మున్సిపల్ కమిషనర్కు ఆయన వినతి పత్రం అందించి సమస్యలను అందించిన తర్వాత నా దృష్టికి ఈ సమస్యను తెచ్చాడు. అంటే ఆయన ఎవరితో చెప్పుకోలేక, ఎక్కడా మాట్లాడలేక చెడ్డైతావేమని అనుమానంతో నా రామరాజ్యం ఛానల్ను సంప్రదించాడు. సంప్రదించిన వెంటనే ఆ వీడియోలు, ఆ వాతావరణం, ఆ దుర్వాసన పరిస్థితి చూస్తే ఎవరికి అయినా బాధ తప్పదు. అసలు మనం అడవిలో ఉన్నామా, పులివెందుల మున్సిపాలిటీలో ఉన్నామా? నేతలారా సింగపూర్ అంటారు, అక్కడ చూడుకోండి కంపు కంపు. ఏం జరుగుతుంది ఈ పులివెందుల్లో అభివృద్ధి అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గతంలో వైసీపీ పరిపాలన ఘనంగా నిర్వహించారు. 33 మంది వార్డు సభ్యులు వాళ్ళే కొనసాగారు. కానీ ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు కొన్ని వీధుల్లో ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే అది ఎవరి తప్పిదం? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోనీ ప్రస్తుతం వారి పరిపాలన విభాగం తరపున పదవీ కాలం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. 33 కౌన్సిలర్లను కూటమి ప్రభుత్వం తరపున నిలబెడతారు. కూటమి ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈ విషయాలపై స్పందించి ఆ రోడ్ల పరిస్థితి, ఆ దుర్గంధ పరిస్థితి, ఆ లైట్ల పరిస్థితి ఒకసారి దృష్టి సారిస్తే పులివెందుల ప్రజానికం ఏ నేతలనైనా పొగిడే పరిస్థితి ఉంది. కాబట్టి పులివెందుల సింగపూర్ అని
ఊకదుంపుడు ఊకదుంపుడు ఉపన్యాసాలు మానుకొని ఆ రోటరీపురానికి వెళితే అది కూటమి ప్రభుత్వం కానీ వైకాపా ప్రభుత్వం కానీ మనం నాయకులమేనా అని సిగ్గుతో పులివెందుల మున్సిపాలిటీలో ఉండకుండా అడవిలలోకి పోతారు అని నేను అనుకుంటున్నా. ఒక్కసారి ఆ వీధులకు వెళ్ళి స్పందించండి. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే.